గైస్, వెల్కమ్ టు ఎస్వి ప్రోగ్రామింగ్ వరల్డ్. గైస్, ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము డైలీ పోస్ట్ చేసే అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో ఎవ్రీడే మేము ఒక టాపిక్ మీద వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఓకే. సో ఈ వీడియోలో ఏంటి అంటే చాలామంది నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటి అంటే, మేడం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ అండ్ దేనివల్ల ఏం యూజ్ ఉంటుంది అనేసి చాలామంది క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలామంది ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు గోల్కి యూజ్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం బెటర్. గోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్లో ఏముంది, పైథాన్ ఉంది కాబట్టి పైథాన్ చూస్ చేసుకుంటున్నారు. లేదు, నీకు వెబ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందా, మీరు జావా నేర్చుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, సి లాంగ్వేజ్ నేర్చుకోండి. లేదు, డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ నేర్చుకోండి. ఇలా మీకు దేని మీద అయితే, ఏ రోల్ మీద అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. సో ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్ ఎందుకు వద్దు మేడం అంటే, నేను వద్దు అని చెప్పట్లేదు, నేర్చుకోండి. బట్ ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్తో పాటు మీకు ఇంట్రెస్ట్ ఉన్న లాంగ్వేజ్ కూడా నేర్చుకోండి. ఇప్పుడు ట్రెండింగ్లో పైథాన్ ఉంది, రేపు మీకు ఇంట్రెస్ట్ ఉన్న లాంగ్వేజ్ వస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న రోల్ వస్తుందేమో ట్రెండింగ్లోకి అప్పుడు. సో ట్రెండింగ్ అనేది కాన్స్టెంట్ కాదు, మన గోల్ మాత్రమే కాన్స్టెంట్. ట్రెండింగ్ ఏముంది, ఇప్పుడు పైథాన్ వచ్చింది, రేపు జావా వస్తుంది, వెబ్ డెవలప్మెంట్ వస్తుంది, లేదు ఇంకొక టెక్నాలజీ ఏమైనా వస్తుంది. బట్ మీ గోల్ ఒకటి ఉంది అంటే ఆ గోలే కదా మీకు రైట్. సో కోర్స్ ఆ గోల్ ఒక్కటే వస్తుంది. అంతేగాని ఇప్పుడు మీకు జావా ఉండి రేపు పొద్దున్న వెబ్ డెవలప్మెంట్ మీదకి వెళ్ళిపోతుందా మీ ఇంట్రెస్ట్? లేదు కదా. సో ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ దేని మీద ఉందో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఇంట్రెస్ట్కి యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఏంటో చూస్ చేసుకోండి, ఆ లాంగ్వేజ్ని నేర్చుకోండి. లేటర్ దట్ ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్ నేర్చుకోండి, లేదు దానితో పాటు నేర్చుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల ఏం యూజ్ ఉంటుంది అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వల్ల నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు టెక్నికల్ వైపు స్విచ్ అవుదాము, సాఫ్ట్వేర్ వైపు స్విచ్ అవుదాము అనుకుంటే వాళ్ళు సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే కోడింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉండి వాళ్ళు సాఫ్ట్వేర్ వైపు రావాలి అంటే కష్టమవుతుంది. సిలోకి మీరు షిఫ్ట్ అయ్యారు అంటే కోడింగ్లోకి షిఫ్ట్ అయ్యారు అంటే మీరు ఫస్ట్ సి నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే అది బేసిక్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్కి అది బేసిక్ లాంగ్వేజ్. అక్కడే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్టార్ట్ చేస్తాము. ఓకే, సో మీరు మళ్ళీ సి కంప్లీట్గా నేర్చుకోండి అని నేను చెప్పను, బట్ మీడియం వరకైనా నేర్చుకోండి. సో యాక్చువల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 3 లెవెల్స్ ఉంటాయి: బేసిక్, మీడియం, అడ్వాన్స్డ్. సో అడ్వాన్స్డ్ మీకు అవసరం లేదు. ఎవరైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం కానీ, ఇలా ఎవరికైతే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం కానీ, ఎవరికైతే ఇలా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా నేర్చుకోండి. బట్ ఎవరైతే నాన్ టెక్నికల్ వాళ్ళు టెక్నికల్ వైపు స్విచ్ అవుదాం అనుకుంటున్నారో అండ్ వాళ్ళకి అసలు జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు సి నేర్చుకోండి, మీడియం వరకు నేర్చుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్స్ జస్ట్ ఫర్ నాన్ టెక్నికల్ అండ్ జీరో నాలెడ్జ్ ఆన్ కోడింగ్. లేదు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు కానీ, లేదు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే మీరు సి లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. అండ్ పైథాన్, ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పైథాన్ నేర్చుకోండి. అండ్ ఎవరికైతే వెబ్ డెవలప్మెంట్ మీద, అప్లికేషన్ డెవలప్మెంట్ మీద ఇలా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జావా నేర్చుకోండి. అండ్ గైస్ ఇంకోటి ఏంటి అంటే, వెబ్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే మీరు జావా నేర్చుకుంటే సరిపోదు, ఫుల్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి మేడం అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. ఒక వెబ్ పేజ్ క్రియేట్ అవుతుంది. లైక్ ఇప్పుడు అమెజాన్ వెబ్ పేజ్ ఉంటుంది. ఆ వెబ్ పేజ్ని ఎవరు డిజైన్ చేశారు? ఆ వెబ్ పేజ్ మనకు కనిపిస్తుంది అంటే అది ఫ్రంట్ ఎండ్. మనము ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు అది వర్క్ అవుతుంది అంటే అది బ్యాక్గ్రౌండ్లో సర్వర్లో నుంచి మనకి అక్కడ సర్వర్లో ఉన్న కోడ్ రన్ అయితే మనకి ఈ బటన్ అనేది వర్క్ అవుతుంది. సర్వర్లో ఉన్న కోడ్ ఏంటి? జావా. సో బ్యాక్ ఎండ్లో జావా ఉంటుంది, ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావా స్క్రిప్ట్. మనకి ఏదైతే విజిబుల్గా ఉంటుందో అది ఫ్రంట్ ఎండ్.
బ్యాక్ ఎండ్ అంటే ఏదైతే విజిబుల్‌గా ఉండదో, బ్యాక్‌గ్రౌండ్‌లో అది రన్ అవుతూ ఉంటుంది ఆ కోడ్. ఆ కోడే జావా గాని, పైథాన్‌లో గాని. ఓకే. యాహ్! సో, మీరు ఏదవ్వాలి అనుకుంటున్నారో చేసుకోండి. ఫస్ట్ మీకసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి. మీ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? ఫస్ట్ మీరు తెలుసుకోండి. నెక్స్ట్ అసలు ఇంట్రెస్ట్ మీకు సపోజ్ ఇంట్రెస్ట్ ఉంది. వెబ్ డెవలప్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. మీరేం నేర్చుకోవాలి వెబ్ డెవలప్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ ఏదైనా ఫ్రేమ్‌వర్క్. యాంగ్లర్ తీసుకోండి. యాంగ్లర్, యాంగ్లర్ ఫ్రేమ్‌వర్క్ అండ్ జావా నేర్చుకోవచ్చు. సో, ఫస్ట్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి. నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుంది అనేసి తెలుసుకోండి. ఆ లాంగ్వేజ్‌ని నేర్చుకోండి. సో, మేడం వెబ్ డెవలప్‌మెంట్‌కి మొత్తం నేర్చుకోవాలా అంటే, ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అనుకుంటే మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. లేదు మేడం నేను జావా డెవలపర్ అయిపోతాను చాలు ఇంకా అనుకుంటే మీరు జావా నేర్చుకోండి. మేడం నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతాను అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, యాంగ్లర్ నేర్చుకోండి. ఓకే. సో, నన్ను సజెస్ట్ చేయమంటే నేను ఫుల్ స్టాక్ డెవలపర్‌ని సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే 2 సైడ్స్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 నేర్చుకుంటే రేపేదైనా ఫ్రంట్ ఎండ్ వైపు ఎక్కువ వేకెన్సీస్ ఏదైనా కంపెనీ గురించి చెప్తున్నా ఇప్పుడు. ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నాయనుకోండి ఫ్రంట్ ఎండ్ మీద. సో, ఆ ఫ్రంట్ ఎండ్ వైపు ట్రై చేసుకోవచ్చు. లేదు జావా మీద వేకెన్సీస్ ఉంటే జావా మీద ట్రై చేసుకోవచ్చు. మీరిప్పుడు జావానే నేర్చుకున్నారు. మీకు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మీద వేకెన్సీస్ వస్తున్నాయి. రైట్. ఫ్రంట్ ఎండ్ మీద ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అప్పుడు అది వేస్ట్ అయిపోయినట్లే కదా! సో, మీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 నేర్చుకుంటే బెటర్. ఓకే. సో, గైస్ మీ గోల్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ యువర్ డౌట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ మెన్షన్ యువర్ గోల్ టూ. ఓకే. And please subscribe the channel and like the video. Thank you.